N2 న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చట్ట మండల పరిషత్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆగస్టు 23వ తేదీన ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఏర్పాటు చేసి ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు రైతులకు తెలియజేయవలసిన విషయములపై సన్నాహక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఏపీఓ లక్ష్మీకుమారి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా ఏ పనులు ఎంతవరకు అయినవి, ఏ పథకాలు ప్రభుత్వం అమలు చేయుచున్నది, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా లబ్ధిదారుల ఎంపిక, అర్హులను గుర్తించుట, చిన్నకారు రైతులు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, జాబ్ కార్డుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలు తెలియజేశారు. గోకులం షెడ్ల లబ్ధిదారుల విషయంలో వెటర్నరీ డాక్టర్ లబ్ధిదారులను ఎంపిక చేస్తారని, తమ ద్వారా ఎస్టిమేషన్ వేయించి పర్యవేక్షిస్తామని, లబ్ధిదారుల ఎంపికలో తమ ప్రమేయం ఏమాత్రం ఉండదని తెలియజేశారు. వెటర్నరీ డాక్టర్ ఈ సభకు హాజరవ్వకపోవడం గమనార్హం. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి రేషన్ కార్డు ప్రాతిపదికన జాబ్ కార్డు ద్వారా చిన్నకారు రైతులను గుర్తించి గోకులం షెడ్లు అందించి ఆర్థిక చేయూత తోడ్పాటునివ్వాలని, 5 ఎకరాల భూమిపైనున్న రైతులకు జాబ్ కార్డులు రద్దు చేయాలని, జాబ్ కార్డు ఇచ్చి పనికిరాని వారికి కూడా జాబ్ కార్డు రద్దు చేయాలని పలువురు ఏపీఓను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. 767 మ్యాండేట్స్కి గాను లేబర్ బడ్జెట్ వేయడం జరిగిందండి. ఇప్పటి వరకు ఈ సంవత్సరం మనం ఖర్చు పెట్టిందల్లా 2,23,571 మ్యాండేట్స్ ఇప్పటి వరకు పనిచేయడం జరిగింది. మొత్తంగా ఎన్ని వర్కులు గుర్తించాము, ఇప్పటి వరకు ఎన్ని కంప్లీట్ చేశాము, ఇన్ని ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నవి, శాంక్షన్ తీసుకుని అప్రూవల్లో ఉన్నవన్నీ అనేది మన మండలంలో మొత్తంగా 198 వర్కులు ఆన్గోయింగ్ జరుగుతూ ఉన్న పనులు ఉన్నాయండి. శాంక్షన్ అయ్యి అప్రూవల్లో ఉన్నవి 159 పనులు ఉన్నాయండి. కంప్లీట్ అయిపోయినవి మాత్రం 134 పనులు కంప్లీట్ అవ్వడం జరిగింది. కంప్లీట్ అయిన పనులకు సంబంధించి 4,39,25,841 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందండి. రేపు జరగబోయే గ్రామ సభలో కూడా మా సిబ్బంది ఎవరైతే ఎన్ఆర్ఈఎస్ తరఫున గ్రామ సభకి వస్తారో 23వ తారీఖున మొత్తం 18 పంచాయతీలు జరుగుతాయి కాబట్టి ఆ గ్రామ సభలో ఏ టైంకి అయితే జరుగుద్దో ఆ టైంలో మా సిబ్బంది ఈ వివరాలన్నీ కూడా చదివినిపిస్తారండి. ఎలా అంటే ఆ గ్రామంలో ఏ వర్కులు ఉన్నాయి, ఏవేవి కంప్లీట్లో పెట్టారు, ఏవేవి జరుగుతూ ఉన్నాయి, ఏవేవి ఎంత ఖర్చు పెట్టాము ఏంటి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు మండల లెవెల్లో కూడా చెప్పాలి కాబట్టి నేను మీకు వివరాలన్నీ చెప్తానండి. వీటితో పాటుగా రేపు గ్రామ సభలు జరిగేటప్పుడు మొన్న గ్రామ సభల మీద మనకి జాబ్ కార్డు వెరిఫికేషన్ దాని మీద గ్రామ సభ కూడా పెట్టడం జరిగింది. అప్పుడు షెడ్యూల్ ప్రకారము ఒక 3 రోజులు వేసుకొని మొత్తం మండలం అంతా కూడా ఒక వారం రోజులు పట్టిందండి. ఆ వారం రోజులు కూడా జాబ్ కార్డులు ఏ జీపీలో ఉన్నాయనేది లిస్టులు ఎఫ్ఏలకి ఇవ్వడం జరిగింది. ఆ గ్రామ సభలోని చదివి వినిపించండి. ఎవరికైతే సింగిల్ కార్డ్స్ ఉన్నాయో అవి ఉండకూడదు. డబుల్ జాబ్ కార్డు ఒక ఫ్యామిలీకి ఉన్నట్లయితే ఒకటి మనం డిలీట్ చేయాలి. అంటే 100 రోజులు మాత్రమే ఫ్యామిలీకి పనిచేయాలండి. 100 రోజులు కాకుండా 2 కార్డులు అంటే భార్యకోటి, భర్తకోటి, లేదంటే పిల్లలకని 2-3 కార్డులు కొన్ని గ్రామాల్లో తీసుకున్నారండి ఒక కుటుంబానికి. అలాంటి వాళ్ళు ఏమైనా ఉన్నట్లయితే కుటుంబానికి చట్టరీత్యా ఇది ఉపాధి హామీ అనేది చట్టబద్ధంగా పెట్టింది కాబట్టి చట్టరీత్యా ఒక ఫ్యామిలీకి 100 రోజులు మాత్రమే పని ఇవ్వాలి. ఈ 100 రోజులు కాకుండా ఈ మండలంలో చాలా వరకు కూడా ఏం చేశారంటే ఒక కుటుంబానికి భర్త కొంతమంది పిల్లలు తీసుకొని అదే ఇద్దరుంటే వాళ్ళొకరు వీళ్ళొకరు ముగ్గురుంటే షేర్ చేసుకొని అలాగా 2-3 కార్డులు ఒక కుటుంబానికి తీసుకోవడం జరిగిందండి గతంలో. అంటే సచివాలయంలో కూడా లాగిన్స్ ఇచ్చేసి ఫస్ట్లో అలా చేశారండి. అలా చేయడం వల్ల పంచాయతీల్లో ఎలా పడితే అలాగే జాబ్ కార్డులు తీసేసుకున్నారు. దానివల్ల నష్టం ఏంటంటే ఈ రోజున కుటుంబానికి 100 రోజులు కాకుండా 200 రోజులు, 400 రోజులు అలా వెళ్ళిపోతున్నాయి. 300 రోజులు అలా చేయడం జరుగుతుంది. దానివల్ల ఇచ్చిన లబ్ధి అనేది సక్రమంగా జరగట్లేదు. ఇది చట్టం 100 రోజులు మించి ఒక కుటుంబానికి పని ఇవ్వకూడదని చెప్పినందువల్ల ఎక్కువ పని ఎవరైతే ఏ కుటుంబం అయితే చేశారో భార్య పేరున ఒక కార్డు ఉందనుకోండి, భార్య పేరున ఉన్న కార్డులో ఎంత వేతనం తీసుకున్నారో అంతా కూడా రికవరీ కట్టించాలండి. అలాంటిది మనం గతంలో పోయిన సంవత్సరం కూడా నేను వచ్చిన కొత్తలోనే కలెక్టర్ గారు చెప్పడంతో అది కూడా వెరిఫికేషన్ చేశాము. ఇంకా ఉన్నాయి సార్ అక్కడక్కడ 3 నెలలకు ఒకసారి వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ 3 నెలల్లోని మొన్న మేము పెట్టిన గ్రామ సభల్లో జాబ్ కార్డు వెరిఫికేషన్లో ఏం చేశామంటే మొత్తం ఆ గ్రామానికి సంబంధించి ఎన్ని జాబ్ కార్డులు అయితే ఉన్నాయో అన్నీ లిస్టు తీసి ఎఫ్ఏకి ఇవ్వడం జరిగింది.
అందులో మొత్తం గ్రామ సభలో చదివి వినిపించి ఇంటింటికి తిరిగి చెప్పండి. మీరు చెప్పిన తర్వాత గ్రామ సభలో చదివి వినిపించాక ఏమైనా సింగిల్ కార్డు కానీ, తర్వాత చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఊరి నుంచి వదిలి వెళ్ళిపోయిన వాళ్ళకి ఎవరికైనా జాబ్ కార్డు ఉన్నా అవన్నీ కూడా డిలీట్ అని రాసి తీసుకొచ్చి సిస్టంలో చేయించాలన్న బాధ్యత మా ఫీల్డ్ అసిస్టెంట్కి మేము సిబ్బంది అంతా కూడా తీసుకోవడం జరిగింది. టీఏలు కానీ సీఓలు కానీ అందరం మొత్తం మా ఎంసీసీ స్టాఫ్కి సంబంధించి ఆ కార్యక్రమం జరిగిన దానిలో రేపు గ్రామ సభ 23 కూడా ఆ లిస్ట్ని చదివి మన వాళ్ళు వినిపించండి. ఎఫ్ఏలు ఇంకా ఏమైనా ఉంటే డిలీషన్కి రాసి తీసుకురండి. ఆ జాబ్ కార్డు డబుల్ ఉండడం వల్ల మన ఉద్యోగాలకి ఇబ్బందే, అటు గ్రామాల్లో కూడా మండలానికి చెడ్డ పేరు వస్తుంది. అది మనం జరగకుండా చూడాలి అంటే ఒక ఫ్యామిలీకి ఒక కార్డు మాత్రమే ఉంచండి. మిగిలిన ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడు నూజివీడు సోషల్ ఆడిట్ జరుగుతుంది, మీ అందరికీ తెలుసు, చాలా టఫ్గా జరుగుతుంది. సామాజిక తనిఖీకి సంబంధించి చాట్రాయి మండలంలో మనం సాధ్యమైనంత వరకు అక్రమాలు అయితే ఎవరూ చేయలేదు నాకు తెలిసి, నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేనైతే చేయలేదు. ఏమన్నా కింది స్టాఫ్ తెలియకో తెలుసో పొరపాట్లు చేసినట్లయితే సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. అదే దారిలో వెళ్తానని మాత్రం ఎవరు కూడా వెళ్తే మాత్రం మీతో పాటు మేము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది, మండలానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఆ పేరు రాకుండా అందరూ జాగ్రత్త పడాలని అనుకుంటున్నాను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే జాబ్ కార్డులు అనేవి ఎక్కడైనా సరే ఒక్క జీపీలో ఒక్క డబుల్ కార్డు రేపు సోషల్ ఆడిట్లో దొరికింది అంటే కనుక ఆ ఎఫ్ఏ అనేవాళ్ళు జైలుకి వెళ్ళడం జరుగుతుందని చెప్పారు పీడీ గారు, కలెక్టర్ గారు కూడా అదే చెప్పారు. ఎఫ్ఏతో పాటు ఏపీఓకి సీఓకి కూడా ఇబ్బంది ఉందండి. ఫీల్డ్ లెవెల్లో మీరు పనిచేస్తారు, ఆ గ్రామంలో ఉన్న వ్యక్తిని ఆ గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పెట్టారు అంటే అర్థం ఏంటండి? ఈ చట్టంలో పెట్టిన రూల్ ఏంటంటే పుట్టి పెరిగి ఉంటారు కాబట్టి ఆ గ్రామంలో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ ఎఫ్ఏ అనేవాళ్ళు ఆ గ్రామం నుంచే తీసుకోవాలనేది ఒక రూల్ ఉందండి సర్క్యులర్ రూపంలో. కాబట్టి ఆ ఎఫ్ఏ అనేవాళ్ళు తెలియదు అనడానికి సరిపోరు. మనస్ఫూర్తిగా మనసు పెట్టి జాబ్ కార్డు వెరిఫికేషన్ మాత్రం రేపు గ్రామ సభలో చదివి వినిపించి ఏమైనా డిలీట్ చేయాల్సి ఉంటే ఇప్పుడే సమర్థించుకోండి, లేదంటే రేపు సోషల్ ఆడిట్లో చాలా ఇబ్బంది అవుతుంది. అదొకటి. రెండోదండి, మనకి ఇప్పుడు రేపు గ్రామ సభలో ఇప్పటి వరకు చేయని రైతుకు అనుసంధానమైన పనులు అనేవి కొన్ని చదివి వినిపించమన్నారు. అవేంటంటే ఉపాధి హామీ పథకంలో వ్యవసాయానికి అనుసంధానంగా ఉన్న పనుల జాబితా అండి. కొత్తగా ఫీడర్ కాలువలు నిర్మించడం అంటే ఇప్పటి వరకు మనం చేసినవి ఏంటండి, పాత కాలువలు డీసిటింగ్ చేస్తామన్నాం. ఇప్పుడు కొత్తగా ఇంకా ఏమైనా మన గ్రామస్తులు ఇస్తే కనుక సర్పంచ్ గారు కానీ నాయకులు కానీ తర్వాత రైతులు కానీ ఏమన్నా మాకు ఈ కాలువ తీయాలి అని పొలాల్లో చూపిస్తే కనుక ఖచ్చితంగా తీయాలి. అది కూడా రేపు గ్రామ సభలో పెట్టాలండి. కొత్త పంట కాలువ నిర్మించుట, తర్వాత పంట కాలువ అంటే తెలుసు కదండి, ఫీడర్ ఛానల్స్ ఉంటాయి, ఫీల్డ్ ఛానల్స్ ఉంటాయి, ఆ రెండు కూడా కొత్తవి పెట్టుకోవచ్చు. పొలం గట్లపై మొక్కల పెంపకం అండి. ఇప్పుడు మనం పంట ప్లాంటేషన్ అన్నాం కదా, ఇప్పుడు మన నాయకులు రైతులు అందరూ ఉన్నారు కాబట్టి చెప్తానండి. మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ పేర్లు తెలుస్తాయి కాబట్టి మీకు కూడా విపులంగా చెప్పాలని వివరిస్తున్నాను. గట్ల మీద వేసేవి టేప్ కానీ కొబ్బరి కానీ మీకు అనుకూలంగా సీతాఫలం కూడా వేసుకోవచ్చండి. కంచి చుట్టూ గట్ల మీద వేసుకునే మొక్కలు కూడా ఫ్రీగా 3 సంవత్సరాల మెయింటెనెన్స్ తోటి ఎన్ఆర్ఈజెస్లో హార్టికల్చర్ రూపంలో కానీ బండ ప్లాంటేషన్ కానీ అలాగే ఎవెన్యూ కానీ మరి కెనాల్ లైన్ ప్లాంటేషన్ కానీ తర్వాత బ్లాక్ ప్లాంటేషన్ అంటే ఎవరికైనా 1 ఎకరం కానీ అరెకరం కానీ 2 ఎకరాలు కానీ ఉన్నట్లయితే మొత్తం మీ ఇష్టపూర్వకంగా మీరు వేసుకుంటామంటే బ్లాక్ ప్లాంటేషన్ కూడా వేయడానికి అంటే ఒకే రకం మొక్కలు ఆ భూమి అంతా కూడా వేయడం జరుగుతుందండి. అలాగే మన ప్రభుత్వ భూమి ఏమైనా ఉన్నట్లయితే ఖాళీగా ఉంది అంటే కనుక అక్కడ కూడా ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి సర్పంచులు ఎంపీటీసీలు కొంచెం బాధ్యత తీసుకొని ఏమైనా ఉన్నట్లయితే ఆ ఫీల్డ్ అసిస్టెంట్కి మా గ్రామంలో ఉన్న టీఏ కానీ బిఎఫ్టీ కానీ నాకు కానీ ఈసీ గారికి కానీ ఎవరికైనా ఇచ్చినా మేము వెంటనే ఎస్టిమేట్ చేసి శాంక్షన్ తీసుకోవడం పని చేయించడం. బౌండరీ కూడా చెప్తానండి, అరిష్టంగా ఉంది మొత్తం చెప్తాను నేను, అవన్నీ జరుగుతాయండి. అలాగే రైతు భూముల్లో ఫారం పాడ్ నిర్మాణం అండి. ఫారం పాడ్ అంటే తెలుసు కదండి, మీ అందరికీ గతంలో కూడా చేసే ఉన్నాం. 5 అంటే చిన్నవి ఎక్కువ చేసుకుంటే అంటే ఎక్కువ పొలం ఉంటే కనుక 20x20 వరకు కూడా చేయొచ్చండి. చిన్న పొలాలు అంటే 2 ఎకరాలు ఎకరం ఉన్నట్లయితే 5x5 సైజులో చేసుకోవచ్చు. దానివల్ల ఫారం పంట వల్ల ఉపయోగం ఏంటంటే వర్షాకాలంలో వచ్చే నీరు అనేది అవి నిండి ఉండడం వల్ల వేసిన పంటకు అనేది తేమ అనేది భూమిలో ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మోటార్లు అదే బోరు ఉన్నా లేకపోయినా అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ రైతులు కూడా పొలాల్లోని ఫారం పండ్లు తవ్వించుకొని దాని ద్వారా లబ్ధి పొందాలి అనేది అంటే ఎన్ఆర్ఈఎస్లోనే మొత్తం ఆ బేస్ పేమెంట్ కానీ మెటీరియల్ కానీ
పారంపాండికి ఓన్లీ మట్టి తీయడమే కాకుండా స్టెప్స్ వారీగా మెటీరియల్ కూడా ఉంటుందండి. మొత్తం కూడా ఎన్ఆర్ఈఎస్ డిపార్ట్మెంట్లోనే బేస్ చేస్తారు కాబట్టి మీరందరూ కూడా రైతులకి మీ ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి కూడా చెప్పి పారంపాండ్లు కూడా తీసుకునే ప్రయత్నం చేయించండి. ఇది రైతులు పశువులు ఏవైతే గేదెలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, కోళ్ళు కానీ ఏ రకాలైతే ఉన్నాయో ఆ రైతు ఏదైతే ఇష్టపడతారో, ఏ సైజు అయితే ఇష్టపడతారో మొత్తం 3 రకాల సైజులు ఉన్నాయండి. ఆ సైజుని బట్టి మెటీరియల్ అమౌంట్ అనేది ఎస్టిమేట్ వేయడం జరుగుతుంది. దానిలో రైతుకి ఏది ఇష్టమైతే అది ఇస్తామండి. అయితే అది అర్హుల్ని ఐడెంటిఫై చేయడం మాత్రం మన వెటర్నరీ డాక్టర్ గారు తీసుకుంటున్నారు. ఆయన తీసుకున్న లిస్టుని రేపు గ్రామ సభలో పెడతారు కదండి. ఎవరైతే గ్రామస్తులు వచ్చి మాకు ఈ సైజులు కావాలంటారో ఆ సైజులన్నీ కూడా ఎండిఓ గారికి సబ్మిట్ చేశాక పీడీ గారికి పంపిస్తామండి. ఫైనల్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత శాంక్షన్ తీసుకుంటాం. వెటర్నరీ డాక్టర్ గారు లబ్ధిదారులను ఎంపిక చేసి మీకు ఇస్తారండి, అవును సార్, అంతే కదా? 10% మీరు పెట్టాలి సార్, రైతు పెట్టుకోవాలి. 90% సబ్సిడీ అనేది ప్రభుత్వం ద్వారా వస్తుంది మీకు వచ్చిన ఎస్టిమేట్ కాస్ట్ని బట్టి. ఏ పంచాయతీకి ఏ వర్కులు గుర్తిస్తున్నాము అనేది రేపు 23వ తారీఖున గ్రామ సభల్లో అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటి వాటర్లు ఎంతమంది అయితే గ్రామాల్లో ఉంటారో అందరూ కూడా గ్రామంలో ఆ గ్రామ సభకు మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆ టైంకు హాజరయ్యేటట్టు మన సిబ్బందే కాకుండా సెక్రటరీస్ కూడా గ్రామాల్లో టామ్ వేయించి చేయించాలండి. దాని మీద విషయం మీ అందరికీ తెలియపరచాలి కాబట్టి డిపార్ట్మెంట్లు, గ్రామాల్లో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇవాళ పిలవడం జరిగింది.